ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విశ్లేషణలతో నిజాలను నిర్భయంగా చెప్పే వేదిక ఇది మన పబ్లిక్ లెన్స్, వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ డెమోక్రసీ. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చుట్టూ జరిగిన పరిణామాలు, విద్యార్థుల నిరసనల నేపథ్యం గురించి తెలుసుకుందాం. సాధారణంగా యూనియన్ మినిస్టర్ రాజీనామా చేయటం అంటే సర్వసాధారణంగా ఒక పెద్ద తప్పు జరిగితే తప్ప ఇలాంటి రాజీనామాలు జరగవు. ఈ మొత్తం వ్యవహారాన్ని భారత రాజ్యాంగం మరియు పార్లమెంటరీ ప్రజాస్వామ్య దృష్టిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ నిర్ణయం కేవలం రాజకీయమే కాదు, దానికి రాజ్యాంగపరమైనటువంటి అర్థం కూడా ఉంటుంది. భారతదేశం ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్య సిస్టమ్. భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం. మన దేశంలో ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఆ ప్రతినిధులలో మెజారిటీ సాధించినటువంటి పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కూటమి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ, అమిత్ షాల ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రధానమంత్రి తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇప్పుడు విద్యాశాఖ మంత్రి వారి క్యాబినెట్లో కొనసాగుతున్నారు. ప్రతి మంత్రి వ్యక్తిగతంగా మాత్రమే కాదు, మొత్తం మంత్రివర్గంలో భాగంగా కూడా బాధ్యత వహిస్తారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 సబ్సెక్షన్ 3 ప్రకారం కేంద్ర మంత్రివర్గం లోకసభకు సమిష్టి బాధ్యత వహిస్తోంది. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. దీని ప్రకారం ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలకు, పార్లమెంటుకు, చివరికి మంత్రివర్గమే జవాబుదారీతనం ఉండాలి. ఇటీవల అనేక జాతీయ స్థాయి ఎంట్రన్స్ పరీక్షలలో ప్రశ్నాపత్రం లీక్ అయిందనే అటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలతోటి దాదాపు 25 డేస్ నుంచి దేశ రాజధాని నడిఒడ్డులో లక్షలాది మంది విద్యార్థులు ధర్నా చేస్తుంటే వాళ్ళ నిరసన వినిపిస్తూ ఉంటే నిరసనపై వాటర్ కెనాల్స్, టియర్ గ్యాస్, దీనికి ప్రతిఫలంగానే ఈరోజు విద్యాశాఖ మంత్రి రాజీనామా. దీని ప్రతిఫలమే విద్యాశాఖ మంత్రి రాజీనామా. చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు, ఒక శాఖలో సమస్య వస్తే మంత్రి ఎందుకు రాజీనామా చేయాలి అని. ఇది కేవలం చట్టపరమైనటువంటి ప్రశ్న కాదు, ఇది రాజకీయ నైతికకు సంబంధించినటువంటి ప్రశ్న. మంత్రి ప్రతి చిన్న విషయాన్ని స్వయంగా చేయలేకపోవచ్చు, కానీ నైతిక బాధ్యత మాత్రం డెఫినెట్ వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ శాఖ పనితీరు, పరిపాలన, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం వంటి అంశాలపై ఆయన రాజకీయ బాధ్యత ఉంటుంది. నైతిక బాధ్యత వహిస్తూ మంత్రులు రాజీనామా చేసినటువంటి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి భారత చరిత్రలో. అంబేద్కర్ దగ్గర నుంచి లాల్ బహదూర్ శాస్త్రి, అనేక మంది భారత రాజకీయ చరిత్రలో చాలా ఉన్నాయి. అయితే ప్రతి సంఘటన ప్రత్యేకమైనది. ప్రతి రాజీనామాకు కారణాలు, రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ నిర్ణయాలు నేరుగా ఉండవచ్చు. ప్రజల స్వరం ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలవు. ఆ ప్రభావం రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యక్తమైతేనే భారత రాజ్యాంగం పౌరులకు శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కులను కల్పిస్తుంది. దాదాపు 25 రోజులుగా భారతదేశ నడిఒడ్డు ఢిల్లీలో లక్షలాది మంది విద్యార్థుల యొక్క నిరసన దానికి అనుగుణంగానే ఉంది. అందుకే తప్పనిసరి పరిస్థితి, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఒత్తిడికి తలవొగ్గి ఈరోజు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయవలసినటువంటి స్థితిగతులను ఏర్పాటు చేసుకు. రైతులు, ఉద్యోగస్తులు, ఏ వర్గమైనా తమ సమస్యలను చట్టబద్ధమైన మార్గంలో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళవచ్చు. అదే ప్రజాస్వామ్య స్ఫూర్తి. విద్యార్థి ఉద్యమాలు ప్రజాస్వామ్య చరిత్రలో వాటి స్థానం చాలా బలంగా ఉంది. భారతదేశ చరిత్రలో విద్యార్థి ఉద్యమాలు ఎన్నో సామాజిక రాజకీయ చర్చలకు దారితీశాయి. ప్రతి ఉద్యమం ఒకే ఫలితాన్ని ఇవ్వలేదు. కొన్ని ఉద్యమాలు విధాన మార్పులకు దారితీస్తాయి, కొన్ని ఉద్యమాలు న్యాయ స్థానాల జోక్యానికి కారణమవుతాయి, మరికొన్ని ఉద్యమాలు ప్రజల దృష్టిని సమస్యలపై కేంద్రీకరిస్తాయి. ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా విద్యార్థుల యొక్క ఆందోళనను పరీక్షల పారదర్శకత, జవాబుదారీతనం, విద్యా వ్యవస్థ విధానం వంటి అంశాలపై జాతీయ స్థాయిలో
చర్చగా తీసుకురాగలిగాయి. ఆ చర్చే ఈనాటి విద్యాశాఖ మంత్రి రాజీనామా. మరి రాజీనామా అంటే సమస్య ముగిసిందా? ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి ప్రశ్న వస్తుంది. ప్రతి మంత్రి రాజీనామా చేస్తే అంతటితో సమస్య పరిష్కారం అవుతుందా? సమాధానం కాదు. ఎందుకంటే వ్యక్తులు మారవచ్చు, కానీ వ్యవస్థలో లోపాలు ఉంటే వాటిని కూడా సరిదిద్దవలసినటువంటి అవసరం ఉంటుంది. అందుకే అనేక విశ్లేషకులు చెబుతున్నది ఒకటే, నిజమైన విజయాన్ని కావాలనుకుంది కేవలం రాజీనామా కాదు, భవిష్యత్తులో పరీక్షల నిర్వహణకి మరింత పారదర్శకంగా, సురక్షితంగా, నమ్మకంగా నిర్వహించాలనేదే ఈ జెన్జీ విద్యార్థులు, ఇంటలెక్చువల్, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, రైతులు, పిల్లల తల్లిదండ్రులు కోరుకునేది ఇది కావాలి. నిరంతరం దాదాపు 28 జాతీయ స్థాయి ఎంట్రన్స్ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీకి చివరికి విద్యార్థుల యొక్క ఈ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయి వ్యవస్థ మీద తిరుగుబాటు అనే అటువంటి దృక్పథానికి వచ్చినప్పటికీ విద్యార్థులందరూ కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్య సిస్టంలో తమకున్నటువంటి హక్కుల ప్రకారం విత్ ఇన్ ది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్లోనే ఢిల్లీ నడివడ్డున జంతర్ మంతర్లో ఉద్యమాన్ని కొనసాగించి మీ అహంభావానికి సరైనటువంటి సమాధానమే ఈ రాజీనామా. ప్రజాస్వామ్యంలో నిజమైన జవాబుదారీతనం, ఒక ఆరోగ్యకరమైనటువంటి ప్రజాస్వామ్య పరిస్థితి, ప్రభుత్వం ప్రజల మాట వినాలి, ప్రజలు కూడా చట్టాన్ని గౌరవించాలి, తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి. అలాగే అత్యంత సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి మీడియా వాస్తవాలను మాత్రమే పరిశీలించాలి, వాస్తవాలను మాత్రమే పబ్లిక్ దగ్గరికి తీసుకుపోవాలి. కానీ గోడీ మీడియా, మోడీ మీడియా ఏం చేస్తుంది భారతదేశంలో ఒక్కసారి చూడాలి, ఒక్కసారి ప్రజలు గమనించవలసినటువంటి అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ రాజ్యాంగ పరిరక్షణ, న్యాయ వ్యవస్థ రాజ్యాంగ పరిరక్షకులుగా పనిచేయాలి. స్వతంత్ర సంస్థలు నిష్పాక్షికంగా పనిచేయాలి. కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఇంటిగ్రిటీని ప్రభుత్వం రక్షించాలి తప్ప భక్షించకూడదు. ఏం జరుగుతుంది భారతదేశంలో? ఏ పార్లమెంటరీ సిస్టంలో జరగలేనటువంటి అనేకమైనటువంటి దుర్భరమైనటువంటి స్థితి జరుగుతుందని ఏ ఒక్క కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా స్వతంత్రంగా పనిచేస్తుంది అని ప్రజలు నమ్మటం లేదనేటువంటి అంశాన్ని ప్రజలు గ్రహించాలి. కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్లు స్వతంత్రంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది. ఇప్పుడు అసలు ప్రశ్న వద్దకు వస్తాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను నిజంగా విద్యార్థుల విజయమని చెప్పాలా, లేక వ్యవస్థలో శాశ్వత సంస్కరణలు జరిగితేనే దానిని నిజమైనటువంటి ప్రజాస్వామ్య విజయంగా పరిగణించాలా? ఈ అంశంపై ఉన్నటువంటి 2 భిన్నమైనటువంటి అభిప్రాయాలను ఒక్కసారి చూద్దాం. రాజకీయ విశ్లేషణలతో, రాజ్యాంగం దృష్టితో ఎలాంటి పక్షపాతం లేకుండా నేను విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమం, ఇది నిజంగా కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఆహ్వానించదగ్గ అంశం. మరి ఇది ప్రజాస్వామ్య విజయమా లేక వ్యవస్థాగత సంస్కరణలకు సంబంధించినటువంటి అంశమా? ఇది ఆలోచించాలి. ఇప్పటి వరకు ఈ రోజు జరిగినటువంటి పరిణామాలను చూస్తే విద్యార్థుల నేపథ్యాన్ని అర్థం చేసుకున్నాం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మంత్రి నైతిక బాధ్యత గురించి కూడా చర్చించాం. ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిజంగా విద్యార్థుల ఉద్యమం యొక్క ప్రతిఫలమా, విద్యార్థుల ఉద్యమం యొక్క విజయమా? ఈ ప్రశ్నకు ఒకే సమాధానం ఉండదు. ప్రజాస్వామ్యంలో భిన్నమైనటువంటి అభిప్రాయాలు సర్వసాధారణం. మొదటి దృక్కోణం ప్రజాస్వామ్య స్పందన. కొంతమంది రాజ్యాంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు, సామాజిక పరిశీలకుల అభిప్రాయం ప్రకారం ఏమిటంటే, శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా ప్రజల తమ స్వరం వినిపించినప్పుడు ప్రభుత్వం స్పందించటం ప్రజాస్వామ్య ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ప్రస్తుత ప్రభుత్వం 25 రోజులుగా విద్యార్థులు తమ గోలను వినిపిస్తే తగు రీతిలో స్పందించలేదు. అది మనం గమనించాలా. ఇది ప్రజాస్వామ్యంలో సరి అయినటువంటి పద్ధతి కాదనేటువంటి అంశాన్ని అర్థం చేసుకోవాలి ప్రజలు ప్రత్యేకించి. రెండో దృక్కోణం, రాజీనామా ఒక్కటే పరిష్కారం కాదు. మరోవైపు మరికొందరు విశ్లేషకులు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి పదవి నుంచి తప్పుకోవడం మాత్రమే వ్యవస్థలోని లోపాలను సరిచేయలేదు.
పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెరగాలంటే సాంకేతిక భద్రత బలపడాలి. పరీక్ష సంస్థలపై ప్రజల విశ్వాసం తిరిగి రావాలి. తప్పు చేసిన వారిపై వేగంగా నిష్పాక్షికంగా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాల కోసం సంస్కరణలు రావాలి. ఈ దృక్కోణము చెబుతున్నది రాజీనామా ఒక ప్రారంభం కావచ్చు, కానీ సంస్కరణలే అసలైన గమ్యం. అయితే నిజమైనటువంటి ప్రజాస్వామ్య విజయం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం మనందరం కలిసి ఆలోచించవలసినటువంటి అంశం. ప్రజాస్వామ్యం అంటే ఎవరో ఒకరు ఓడిపోవటం కాదు, ఎవరో ఆ పదవిని తిరిగి పొందటం కాదు. నిజమైన విజయం అంటే ప్రజల విశ్వాసం పెరగటం, వ్యవస్థ మరింత పారదర్శకంగా మారటం, ప్రతిభకు న్యాయం జరగడం, చదివిన ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు లభించడం, ప్రభుత్వం ప్రజల ప్రశ్నలకు సరి అయినటువంటి రీతిలో స్పందించి సమాధానం చెప్పే సంస్కృతే ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుంది, బలపడుతుంది, బలంగా ప్రజాస్వామ్యం ఉంటుంది. అదే ప్రజాస్వామ్య అసలు బలం. భారతదేశం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు, ఈ సంఘటన నుంచి ప్రభుత్వాలు నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు, ప్రజల విశ్వాసాన్ని కాపాడటం పరిపాలనలో అత్యంత ముఖ్యమైనటువంటి బాధ్యతగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పరీక్షల నిర్వహణలలో అత్యున్నత ప్రమాణాలను పాటించవలసినటువంటి అవసరాన్ని మళ్ళీ నేను గుర్తు చేస్తూ ఉన్నాను. సమస్యలు వచ్చినప్పుడు వేగంగా స్పందించవలసినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. సమాచారాన్ని పారదర్శకంగా ప్రజలకు అందించాలి. విద్యార్థులు నేర్చుకోవలసిన పాఠం కూడా ఉంది. రాజ్యాంగబద్ధమైన శాంతియుతమైన ప్రజాస్వామ్య ఉద్యమాలు సమాజంలో మార్పులకు దోహదం చేస్తుంది. ఢిల్లీ జంతర్ మంతర్ యుద్ధం కూడా ఈ రోజు వాళ్ళ యొక్క ఆకాంక్షను నెరవేర్చే దిశగా ముందుకు పోతా ఉంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య సిస్టంలో విత్ ఇన్ ది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్లో వాళ్ళ నిరసన తెలియచేయటమే ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ గారి హింసకు తావుండకూడదు. చట్టబద్ధమైనటువంటి మార్గాలు, ప్రజాస్వామ్య విలువలే శాశ్వత మార్పులు తీసుకువస్తాయి. పౌరులు నేర్చుకోవాల్సినటువంటి పాఠం కూడా ఉంది. ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికల రోజులతో ముగిసిపోయేటువంటిది కాదు. ఎన్నికల తర్వాత కూడా ప్రజల యొక్క ప్రశ్నలు నిరంతరం రావాలి. ప్రజల భాగస్వామ్యం, ప్రజల అప్రమత్తత, ఇవే ప్రజాస్వామ్యాన్ని సజీవంగా ఉంచుతాయి. మిత్రులారా, ఈ రోజు జరిగినటువంటి సంఘటనను మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఇది విద్యార్థుల ఉద్యమ విజయమా, లేదా భారత ప్రజాస్వామ్య స్పందనకు ఉదాహరణ? భారత విద్యా వ్యవస్థలో మరింత లోతైనటువంటి సంస్కరణలు అవసరమని గుర్తు చేసిన ఒక హెచ్చరికన మీ అభిప్రాయాలు తెలియపరచండి. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం: ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం వినిపించాలి. ప్రభుత్వం ఆ స్వరాన్ని వినాలి. వ్యవస్థ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలి. అప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. అప్పుడే రాజ్యాంగం, చట్ట ప్రజల నమ్మకం మరింత పెరుగుతుంది. అప్పుడే మన దేశ భవిష్యత్తు మరింత బలంగా నిర్మితమవుతోంది. ప్రజాస్వామ్యం అంటే 5 ఏళ్లకు ఒకసారి ఓటు వేయటం మాత్రమే కాదు. ప్రజల స్వరం ప్రభుత్వానికి వినిపించే శక్తిని కూడా ప్రజాస్వామ్యమే ఇస్తుంది. అయితే ఆ స్వరం ఎప్పుడు రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా, బాధ్యతాయుతంగా వినిపించినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో అద్భుతమైనటువంటి అంశంతో మీ ముందుకు అతి త్వరలో వస్తాను. ఈ పబ్లిక్ లెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై హింద్. ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విశ్లేషణలతో నిజాలను నిర్భయంగా చెప్పే వేదిక ఇది మన పబ్లిక్ లెన్స్, వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ డెమోక్రసీ.